వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్. అయోధ్య రామాలయ విరాళాల అక్రమాలపై దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. రోజుకు ఏకంగా 6 నుంచి 8 లక్షల రూపాయల మధ్య రాముడి సొమ్ము అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లి ఉంటుందని అంచనా. బ్యాంక్ అధికారులను ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ప్రశ్నించినప్పుడు ఈ విషయాలు వెల్లడయ్యాయి. అక్రమాలు వెలుగు చూడక ముందు వరకు రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ బ్యాంకు ఖాతాకు రోజుకు 16 నుండి 18 లక్షల రూపాయల వరకు జమ అయ్యేవి. ఆ తర్వాత ఇవి ఒక్కసారిగా 24 నుండి 26 లక్షల రూపాయలకు పెరిగినట్టు దర్యాప్తులో గుర్తించారు. ఈ ప్రకారం రోజుకు 8 లక్షల వరకు కాజేసినట్టు తెలుస్తోంది. 8 మంది నిందితుల్లో 5గురు అనుమానాస్పదంగా సీసీటీవీ ఫుటేజీల్లో కనిపించడం తెలిసిందే. వీరు విరాళాలను లెక్కించే సమయంలో, బ్యాంకుకు తరలించే సమయంలో జేబులు, షూ సాక్సుల్లో దాచేసి పక్కదారి పట్టించడం గమనార్హం. అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారా నియమితులైన వీరు భక్తుల కానుకలను బాగానే బుక్కేసి ఉంటారని తెలుస్తోంది. సిట్ నివేదిక ఇంకా వెలుగు చూడాల్సి ఉన్నప్పటికీ ఇందులోని కొన్ని సంచలన విషయాలు విశ్వసనీయ వర్గాల సమాచారం ఆధారంగా బయటకు వచ్చాయి. నిందితుల్లో ఒకరైన అవుట్సోర్స్ ఉద్యోగి అవినాష్ శుక్లా ఆలయంలో కానుకల లెక్కింపు కేంద్రం వద్ద ఉద్యోగిగా నియమితుడు కాకముందు వరకు హనుమాన్ గుహ వద్ద తాగునీటి విక్రయ కేంద్రం నిర్వహించేవాడని తెలిసింది. శనివారం రాత్రి అతడి నుంచి అయోధ్య పోలీసులు మారుతి బ్రెజా ఎస్యూవీని సీజ్ చేశారు. మరో నిందితుడైన లవకుష్ మిశ్రా గతేడాది అక్టోబర్ 16న బనీపూర్ ప్రాంతంలో 1000 చదరపు అడుగుల ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు వెలుగు చూసింది. రిజిస్టర్డ్ విలువ 8 లక్షల రూపాయలే ఉన్నప్పటికీ మార్కెట్ విలువ 25 లక్షల రూపాయలు ఉంటుందని తెలుస్తోంది. మరో నిందితుడైన రామ్ శంకర్ అలియాస్ టిన్ను గతంలో డ్రైవర్ గా పనిచేయగా విరాళాల సొమ్ముతో ఒక హాస్టల్ను తెరిచినట్టు తెలిసింది. అయోధ్య శ్రీరాముడికి భక్తులు ప్రేమతో సమర్పించిన కానుకలు విరాళాల్లో అసలు ఎన్ని భద్రంగా ఉన్నాయి, ఎన్ని బకాసురుల జేబుల్లోకి వెళ్ళాయన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బంగారంతో చేసిన 5 కోట్ల రూపాయల విలువ చేసే రామచరిత మానస్ కూడా కనిపించడం లేదన్న విషయం వెలుగు చూసింది. కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి ఎస్ లక్ష్మీనారాయణ దీన్ని శ్రీరాముడి భవ్య మందిరానికి 2024 ఏప్రిల్లో విరాళంగా అందించారు. తొలుత కొంతకాలం పాటు ఆలయంలో భక్తుల కోసం ప్రదర్శించగా ఆ తర్వాత నుంచి అది కనిపించడం లేదంటూ ఆయన తాజాగా బయటపెట్టారు. ఈ విషయమై ఆలయ అధికారుల నుంచి స్పష్టత కోరినప్పటికీ ఫలితం లేదని ఆయన ఆవేదన చెందుతున్నారు. రామచరిత్మానస్ అన్నది దివంగత నా మాతృమూర్తికి రాముడి పట్ల ఉన్న భక్తికి నిదర్శనం. ఆమె తన జీవితంలో 15 నుండి 18 ఏళ్లు రామనామం రాయడంలోనే గడిపారు. బంగారం పూతతో చేసిన 522 పేజీలతో కూడిన ఈ పుస్తకం బరువు 147 కిలోలు. తయారీకి బంగారంతో పాటు వెండి, రాగిని వాడారు. అయోధ్య రామాలయం విరాళాలను పక్కదారి పట్టించిన అంశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ పై కాంగ్రెస్ విరుచుకుపడింది. ఓటు చోరీ, సీటు చోరీ, చందాల చోరీ అనే 3 సూత్రాల వ్యూహాన్ని బీజేపీ అమలు చేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఆరోపణలు గుప్పించారు. అయోధ్య రామాలయం నిర్మాణం ప్రారంభోత్సవ ఘనతను తమ ఖాతాలో వేసుకున్న మోదీ, అమిత్ ఇప్పుడు మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు. ఈ కుంభకోణంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో పూర్తి స్థాయి దర్యాప్తు జరిపించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని జైరాం రమేష్ డిమాండ్ చేశారు. రామాలయ విరాళాల చోరీపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా, యాప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు నేతలు పెద్ద ఎత్తున చేస్తున్న సంచలన ఆరోపణల్లోని నిజంపాలను తేల్చాలంటూ అయోధ్య పోలీసులను విశ్వ హిందూ పరిషత్ లేఖ ద్వారా కోరింది. 2000 కోట్ల రూపాయల అక్రమాలు అంటూ పలువురు నేతలు ఆరోపిస్తున్న విషయాన్ని లేఖలో పేర్కొంది. ద్వేష, శత్రుత్వ భావనలు సృష్టించాలని ఆరోపణలు చేసినట్టు తేలితే వారిపై చర్యలు తీసుకోవాలని విహెచ్ఈ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు అయోధ్య డిఎన్పి అశుతోష్ తివారీకి లేఖ రాశారు. అయోధ్య రామాలయ విరాళాల చోరీ వ్యవహారంపై ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే జారీ చేసిన ప్రకటనతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్టు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. ఆదివారం నాగ్పూర్లో ఒక కార్యక్రమంలో అనంతరం విలేకరులతో మాట్లాడుతూ హోసబాలే విడుదల చేసిన ప్రకటన చూడండి, నా స్పందన కూడా అదే అని తెలిపారు. శుక్రవారం హోసబలే విడుదల చేసిన ప్రకటనలో అయోధ్యలోని శ్రీరామలల్లా మందిరంలో ఉంచిన విరాళాల హుండీల్లో జరిగిన చోరీ సంఘటన యావత్ సమాజం, కోట్లాది మంది రామభక్తుల భావనలు, విశ్వాసాన్ని లోతుగా గాయపరిచిందని తెలిపారు. ఈ దుర్ఘటన అత్యంత నింద్యమైనదని, విచారణలో దోషులు ఎవరైనా వారికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం రామమందిరం నిర్మాణం కోసం తరతరాలుగా జరిగిన సమరం, కోట్లాది మంది భక్తుల త్యాగాలు, సమర్పణల ఫలితమైన ఆలయానికి గాయం కలిగించిందని హోసబలే స్పష్టం చేశారు. భగవత్ ఈ ప్రకటనను పూర్తిగా సమర్థించడంతో ఆర్ఎస్ఎస్ స్థాయిలో ఈ అంశంపై ఏకత స్పష్టమైంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.